ఈ వీడియోలో మనం ఒక 10 బెస్ట్ కొత్తగా వచ్చిన ఏఐ టూల్స్ గురించి తెలుసుకుందాం అనమాట. ఈ ఏఐ టూల్స్లో మీరు టెక్స్ట్ ఇమేజ్ మోడల్స్ ఉంటుంది, టెక్స్ట్ వీడియో మోడల్ ఉంటుంది, ఇలా మల్టిపుల్ ఏఐ మోడల్స్ అయితే మీకు చెప్తాను. మీకు బాగా ఉపయోగపడే కొత్తగా వచ్చిన 10 ఏఐ మోడల్స్ గురించి అయితే చెప్తాను. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మీకు బాగా ఉపయోగపడే ఫస్ట్ మోడల్ చూసుకున్నదే గూగుల్ సంబంధించిన నానో బనానా మోడల్ అనమాట. సో మీరు ఇది ఉచితంగానే యాక్సెస్ చేసుకోవచ్చు. మీరు గూగుల్ ఏఐ స్టూడియోలోకి వెళ్తే కనుక నానో బనానా ఒక మోడల్ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ప్రాంప్ట్ ఇస్తే ఇమేజ్ జనరేట్ చేస్తుంది. ఈవెన్ ఇక్కడ మీకు ఆస్పెక్ట్ రేషియోని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ ఆస్పెక్ట్ రేషియో కావాలంటే ఉదాహరణ నేను 16:9 సెలెక్ట్ చేశాను. ప్రాంప్ట్ ఇచ్చి రన్ మీద క్లిక్ చేస్తున్నాను. చూసినట్లయితే ఒక మిస్టరీ ఏలియన్ ఫారెస్ట్ జనరేట్ చేయమంటే మనకి మిస్టరీ ఏలియన్ ఫారెస్ట్ జనరేట్ చేస్తుంది. ఈ గూగుల్ నానో బనానా మోడల్ వల్ల ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉందన్నమాట. ముఖ్యంగా గూగుల్ ఏఐ స్టూడియోలోకి వెళ్ళిన తర్వాత మీరు చార్ట్ ఓపెన్ చేసిన తర్వాత నానో బనానా సెలెక్ట్ చేసుకుని మీ ఏ ఆస్పెక్ట్ రేషియో జనరేట్ చేయాలో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మల్టిపుల్ ఇమేజెస్ కూడా జనరేట్ చేయొచ్చు అనమాట. సో నేను డేటా సెంటర్ సంబంధించిన ఒక వీడియో మీద వర్క్ చేస్తున్నాను అనుకోండి. సో దానికి సంబంధించిన ఒక 10 ప్రాంప్ట్స్ అయితే ఇచ్చాను. ఈ 10 ప్రాంప్ట్స్ జనరేట్ చేయమని చెప్పి మీ అన్ని ప్రాంప్ట్స్ ఇచ్చేసిన తర్వాత జనరేట్ ది అబోవ్ 10 ఇమేజ్ ప్రాంప్ట్స్ 1 by 1 అని మీరు ఎంటర్ చేసి రన్ మీద క్లిక్ చేస్తే ఒకదాని తర్వాత ఒక్కొక్క ఇమేజ్ జనరేట్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఒక చిన్న లిమిటేషన్ ఉందన్నమాట. కొన్నిసార్లు ఇది 3-4 ఇమేజ్ జనరేట్ చేసిన తర్వాత కంటెంట్ బ్లాక్డ్ అని చెప్పి ఆగిపోతూ ఉంటుంది. ఇందులో ఉన్న లిమిటేషన్. సో మీకు రన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ ఇమేజ్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు సో నేను డేటా సెంటర్ సంబంధించిన టాపిక్ కోసం ఒక 10 ప్రాంప్ట్స్ ఇచ్చాను. సో ఫస్ట్ ఇమేజ్ జనరేట్ అయింది, ఫస్ట్ ప్రాంప్ట్ ది. సెకండ్ ఇమేజ్ జనరేట్ చేసింది, ఇప్పుడు థర్డ్ ఇమేజ్ జనరేట్ చేసింది. సో ఫోర్త్ ఇమేజ్ జనరేట్ అయింది, నెక్స్ట్ ఇమేజ్ జనరేట్ అయింది, సో నెక్స్ట్ ఇమేజ్ జనరేట్ అయింది, సో నెక్స్ట్ ఇమేజ్ కూడా జనరేట్ అయింది, నెక్స్ట్ ఇమేజ్ జనరేట్ అయింది, నెక్స్ట్ ఇమేజ్ జనరేట్ అయింది. సో ఇప్పుడు చూస్తే 10th ఇమేజ్ వచ్చేసరికి మోడల్ రెస్పాన్స్ వాజ్ బ్లాక్డ్ అని వచ్చేసింది. ఇలాగా ఇదైతే ఇంకా బెటర్. 9 ఇమేజ్ జనరేట్ అయింది కంటిన్యూస్ గా. కొన్నిసార్లు ఏంటంటే 3-4 ఇమేజ్ తర్వాత బ్లాక్ అయిపోతుంది. మీరు వచ్చిన ఇమేజెస్ ని ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఇలా డౌన్లోడ్ అయిపోతాయి అనమాట. సో ముఖ్యంగా మీ మల్టిపుల్ ఇమేజ్ జనరేట్ చేయడానికి కోసం చాలా హెల్ప్ అవుతుంది అనమాట మీకు. మీరు అన్ని ఇచ్చేసి జనరేట్ చేయమంటే జనరేట్ చేసుకుంటూ వెళ్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే HigsField.ai అనమాట. HigsField.ai పాప్కార్న్ ఒక మోడల్ ఉంది. ఇది స్టోరీ బోర్డ్ అనమాట. సో మీ దగ్గర ఒక స్టోరీ లాంటిది ఉంది, దానికి సంబంధించిన ఇమేజెస్ అన్ని జనరేట్ చేయాలనుకోండి. మీరు ఇక్కడ పాప్కార్న్ సెలెక్ట్ చేసుకోవాలి. HigsField.ai లోకి వెళ్ళి ఇక్కడ ఆటో ఆప్షన్ ఉంటుంది, మాన్యువల్ ఉంటుంది. మాన్యువల్ అయితే కనుక ఒకటే ఫీల్డ్ కన్సిస్టెన్సీ కావాలంటే దానికి సంబంధించిన సీన్స్ ఇస్తే అది జనరేట్ చేస్తుంది. లేదంటే ఆటోలోకి వెళ్తారు, ఒక రెఫరెన్స్ ఇమేజ్ ఇచ్చి ఆ క్యారెక్టర్తో స్టోరీ కావాలంటే అది జనరేట్ చేస్తుంది. లేకపోతే జస్ట్ మీకు స్టోరీని డిస్క్రైబ్ చేస్తే దానికి సంబంధించిన ఇమేజ్ అన్ని జనరేట్ అయిపోతాయి అనమాట. మీకు అప్ టు 8 ఇమేజ్ జనరేట్ అవుతాయి. ఆల్రెడీ జనరేట్ చేసిన కొన్ని ఇమేజ్ మీకు చూపిస్తాను. మార్స్ గ్రహం మీద కొంతమంది వెళ్ళిన ఒక కంటిన్యూస్ స్టోరీ అయితే జనరేట్ అయింది అనమాట. ఇది ఒక చిన్న స్టోరీ ప్లాట్, ఒక ప్రాంప్ట్ ఇస్తే ఇదంతా జనరేట్ అయింది. ఇప్పుడు నేను ఆటోలో పెట్టి ఒక స్టోరీ జనరేట్ చేయమంటున్నాను. మొత్తం 6 షార్ట్స్ అయితే ఇస్తున్నాను. ఓకే అయిన తర్వాత జనరేట్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఇది కొంత టైం తర్వాత ఇమేజ్ అయితే జనరేట్ చేస్తుంది అనమాట. క్యూలోకి వెళ్తుంది, తర్వాత ఇది జనరేట్ చేస్తుంది. మీకు కాంటే ఇక్కడ ఆస్పెక్ట్ రేషియోని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో జనరేట్ అయిన తర్వాత చూపిస్తాను. ఇక నెక్స్ట్ టూల్ చూసుకున్నట్లయితే సూనో అనమాట. ఎవరైతే క్రియేటర్స్ ఏ మ్యూజిక్ జనరేట్ చేద్దాం అనుకుంటున్నారు, ఈవెన్ ఏ సాంగ్స్ కూడా జనరేట్ చేయొచ్చు సూనోని యూజ్ చేసి. సో దీనికోసం మీరు ఈ వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత క్రియేట్ అనే ఒక ఆప్షన్ లోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత మీ దగ్గర ఏమైనా లిరిక్స్ ఉంటాయో వాటిని ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. లేదంటే సింపుల్ గా 1-2 టెక్స్ట్లు ఇచ్చినా కూడా మనకి సాంగ్ అయితే జనరేట్ అయిపోతుంది. నేను ఆల్రెడీ ఇక్కడ జనరేట్ చేసిన సాంగ్స్ అనమాట ఇవన్నీ. ఈవీ ఛానల్ కోసం కొన్ని సాంగ్స్ కూడా జనరేట్ చేసాము. ఇవి ఏంటంటే మీరు కమర్షియల్గా యూసేజ్ వాడుకోవాలంటే మాత్రం మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. అందుకనే మేము కమర్షియల్ యూసేజ్కి సబ్స్క్రిప్షన్ కూడా తీసుకున్నాము. మేము ఆల్రెడీ జనరేట్ చేసిన ఒక శాంపుల్ కవర్ వీడియో ఒకసారి ప్లే చేస్తాం, చూడండి. రేంజ్కి మరిగిన ఇవి చీటా యోళ్ళనియో హై రేంజ్ వచ్చేస్తుంది భయ్యా, రోడ్లో నియో నోటి ఫీట్ family scooter ride, it's time feel the vibe, perfect fit for every tribe. ఇప్పుడు మీరు చూసిన వీడియో ఏదైతే ఉందో ఈ వీడియో సంబంధించిన సాంగ్ అంతా కూడా సూనోతోనే జనరేట్ చేసాము. బట్ విజువల్స్ అగైన్ మన ఏ మోడల్ యూజ్ చేసి ఇమేజ్ జనరేట్ చేసాం. నెక్స్ట్ చూసినట్లయితే గ్రాక్ సంబంధించిన ఇమాజిన్ అనమాట. సో ముఖ్యంగా ఎవరైతే 9:16 ఫార్మాట్ లో ఇమేజ్ కానీ వీడియోస్ కావాలనుకుంటే ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అన్లిమిటెడ్ ఇమేజ్ వీడియోస్ మీరు జనరేట్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చి ఎంటర్ మీద క్లిక్ చేశాను. ఒక ఏన్షియంట్ ఇండియన్ సైంటిస్ట్ అని చెప్పి ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. సో మనకి ఏన్షియంట్ ఇండియన్ సైంటిస్ట్ సంబంధించిన ఇమేజ్ జనరేట్ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఈ ఇమేజ్ నుంచి వీడియో జనరేట్ చేయాలి. జస్ట్ ఒక క్లిక్ అనమాట. ఇక్కడ మేక్ వీడియో అని ఉంటుంది,
దీన్ని క్లిక్ చేస్తే మనకి వీడియో వచ్చేస్తుంది అనమాట. ఇలా ఎన్ని వీడియోస్ కావాలంటే అన్ని వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు. మీకు ఇంకొక ఇమేజ్ నచ్చింది, ఈ వీడియో కావాలనుకుంటే దీని మీద క్లిక్ చేయొచ్చు. సో మీరు మేక్ వీడియో అని చెప్తే ఏది క్లిక్ చేస్తే అది వీడియో వచ్చేస్తుంది. వీడియో జనరేట్ అయిపోయింది. వీడియో కాదు, విత్ ఆడియోతో వీడియో జనరేట్ అవుతుంది అనమాట. డౌన్లోడ్ చేసుకుంటే ఈ వీడియో డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇలాగా ఇంకొక వీడియో కూడా జనరేట్ అయిపోయింది చూడండి. ముఖ్యంగా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉద్దేశంతో వీళ్ళైతే ఈ వీడియో మోడల్ అయితే జనరేట్ చేస్తారు. బట్ మీకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఎన్ని వీడియోస్ కావాలంటే అన్ని వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. అలానే ఇమేజ్ కూడా చాలా ఫాస్ట్ గా జనరేట్ అవుతాయి అనమాట. కాకపోతే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్స్ ఇలాంటి వాటి కోసం అయితే మీకు బాగా హెల్ప్ అవుతుంది. సో మన హిక్స్ ఫీల్డ్ లో ఆ కంటిన్యూటీ స్టోరీ సంబంధించిన ఈ పర్టికులర్ క్యారెక్టర్ తీసుకున్నది అర్జున్ పేరుతో. మీరు గమనిస్తే కన్సిస్టెంట్ గా అర్జున్ రిలేటెడ్ క్యారెక్టర్ తో ఒక స్టోరీ రిలేటెడ్ ఇమేజ్ అన్ని కూడా జనరేట్ చేస్తుంది. ఇది హిక్స్ ఫీల్డ్ లో ఉన్న ప్రత్యేకత అనమాట స్టోరీ బోర్డ్ కి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే కామెట్ బ్రౌజర్ అనమాట. ఇది పర్ప్లెక్సిటీ వాళ్ళు లాంచ్ చేశారు. ఇది కామెట్ అనే ఒక ఏ బ్రౌజర్. దీని వల్ల ఉపయోగం ఏంటంటే మీరు ఏదైనా ఒక వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత ఆ వెబ్సైట్ ని సమ్మరైజ్ చేయడం కోసం, లేకపోతే ఫ్లిప్కార్ట్ లేకపోతే అమెజాన్ వంటి వెబ్సైట్ ని ఓపెన్ చేసి నాకు పలానా ఐటమ్స్ కావాలి ఆర్డర్ చేయమంటే కార్ట్ లోకి అదే సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ చేస్తుంది అనమాట. ఇదిగోండి ఫ్లిప్కార్ట్ ఉంది, ఇక్కడ అసిస్టెంట్ ఓపెన్ చేసి సో కంపేర్ ప్రైసెస్ అక్రాస్ సైట్స్ అని క్లిక్ చేసాం అనుకోండి, ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని మీరు గింబల్ రిలేటెడ్ సంబంధించిన ప్రైస్ అయితే కంపేర్ చేస్తుంది. సో ఫ్లిప్కార్ట్ లో హోల్డ్ అప్ 1 axle గింబల్ ప్రైస్ వచ్చి 2754 రూపాయలు ఉంది. ఎంఆర్పి 4999 రూపాయలు అప్ టు. అదే అమెజాన్లో ఈ ప్రైస్ ఉందని చెప్పి డేటా ఇచ్చేసింది. వెబ్సైట్లో కార్ట్లో ఐటమ్స్ యాడ్ చేయమని, పలానా ట్రిప్ ప్లాన్ చేస్తున్నా దానికి కావాల్సిన ఐటమ్స్ యాడ్ చేయమంటే ఇదే ఆలోచించి యాడ్ చేసేస్తుంది అనమాట. దీని గురించి ఒక డెడికేటెడ్ వీడియో కూడా మన ఏ తెలుగు ఛానల్ అప్లోడ్ చేసాం, ఆ వీడియో కూడా చూడండి. నెక్స్ట్ మీకు ఉపయోగపడే ఇంకో మోడల్ అంటే వీధు సంబంధించిన Q2 మోడల్ అనమాట. సో కొత్తగా ఇది మార్కెట్లోకి వచ్చింది. ఇందులో మీకు రెఫరెన్స్ టు వీడియో అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో మీకు రెఫరెన్స్ టు వీడియోని సెలెక్ట్ చేసుకుంటే మీరు మల్టిపుల్ ఇమేజెస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో మీరు ఇమేజెస్ ఆప్షన్లోకి వెళ్ళి మొత్తం 3 ఇమేజెస్ ఇస్తే, లేకపోతే 3 కానీ 4 కానీ ఇమేజెస్ ఇచ్చారనుకోండి, దాని నుంచి ఫైనల్ గా ఒక అవుట్పుట్ వస్తుంది. నేను ఆల్రెడీ నా ఇమేజ్, ఒక డ్రాగన్ ఇమేజ్, అలానే ఒక మౌంటైన్ ఇమేజ్ ఇచ్చి వీడియో జనరేట్ చేశాను అనమాట. చూడండి, డ్రాగన్ మీద కూర్చుని ఒక మౌంటైన్ మీద ఎగురుతున్నట్టుగా వీడియో జనరేట్ చేస్తుంది. సో ఇలాగ మీరు రెఫరెన్స్ టు వీడియో ఏదైతే ఉంటుందో విత్ కన్సిస్టెన్సీగా మీరు జనరేట్ చేద్దాం అనుకుంటే మీకు ఈ మోడల్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ఈవెన్ టెక్స్ట్ వీడియో ఆప్షన్స్ కూడా ఉన్నాయి. బట్ కొత్తగా వచ్చిన రెఫరెన్స్ టు వీడియో ఏదైతే ఉందో కొంచెం డీటెయిల్ గా వస్తుందని అయితే వీళ్ళు హైలైట్ చేస్తున్నారు. సో క్రియేటర్స్ ఎవరైనా ఇలాంటి వీడియోస్ కోసం ఎదురు చూస్తుంటే ఈ వీడియోని దీన్ని ట్రై చేయొచ్చు. బట్ క్రెడిట్స్ అనేది ఇంపార్టెంట్. ఫ్రీగా వచ్చి ఒక 24 క్రెడిట్స్ వరకు మీకు వస్తాయి. దాని తర్వాత మీరు అప్గ్రేడ్ అయితే చేసుకోవాలి ప్లాన్కి. ఇక నెక్స్ట్ అయితే సొరా 2 మోడల్ కొత్తగా అయితే అందుబాటులోకి వచ్చింది. సొరా 2 మోడల్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీరు రియలిస్టిక్ వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు విత్ వాయిస్ సింక్తో అనమాట. సో సొరా 2 మోడల్ ఏదైతే ఉందో దాన్ని మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళొచ్చు, లేదంటే హిక్స్ఫీల్డ్ ఏఏలో కూడా మీకు అందుబాటులో ఉంటుంది. బట్ మాకు అఫీషియల్ వెబ్సైట్లో సొరా 2 అఫీషియల్ వెబ్సైట్లో మాకు క్రెడిట్స్ లేవు కాబట్టి మేము హిక్స్ఫీల్డ్ ఏఏలో ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే జనరేట్ చేసాం అనమాట. వీడియోస్ అయితే బాగానే వచ్చినాయండి. సో రియలిస్టిక్ గా ఉదాహరణకు ఒక శాంపుల్ వీడియో మీకు ప్లే చేస్తాను. సో చూడడానికి చాలా రియలిస్టిక్ గా వచ్చింది. ఈవెన్ అప్ టు 8 seconds వరకు మీరు వీడియోని అయితే జనరేట్ చేసుకోవచ్చు అనమాట. సొరా 2 మోడల్లో సొరా 2 వచ్చింది, సొరా 2 Pro కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ 2 మోడల్స్ యూజ్ చేసి మీరు 720p అప్ టు 1080p తో కూడా మీరు వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు అనమాట. విత్ వాయిస్ తో ఈ వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో ఎవరైనా విత్ వాయిస్ తో జనరేట్ చేద్దాం అనుకుంటే సొరా 2 Pro అయితే ట్రై చేయొచ్చు. సొరా 2 మోడల్ కూడా ట్రై చేయండి. నెక్స్ట్ చూసినట్లయితే కోపైలట్ ఆడియో ఎక్స్ప్రెషన్స్ అనమాట. సో ఈ కోపైలట్ ఆడియో ఎక్స్ప్రెషన్స్ ఏంటంటే మీరు ఏదైనా టెక్స్ట్, ఏదైనా కంటెంట్ ని ఆడియో కింద కన్వర్ట్ చేద్దాం అనుకుంటే, వాయిస్ ఓవర్ కింద కావాలనుకుంటే ఇది మీకు హెల్ప్ అవుతుంది. విత్ ఎమోషన్ తో మీకు ఆడియో అవుట్పుట్ వస్తుంది. నేను వచ్చి సైబర్ సెక్యూరిటీ సంబంధించిన ఒక టాపిక్ ఇచ్చి దాని ఆడియో జనరేట్ చేయమని జనరేట్ మీద క్లిక్ చేశాను. సో మనకు ఆడియో అయితే జనరేట్ అయిపోయింది. సో నేను ప్లే చేస్తాను, వినండి. Cybersecurity is like a superhero swooping in to protect our personal info, financial details and business systems. సో ఇలాగా మీకు రియలిస్టిక్గా మా వాయిస్ ఓవర్ కావాలి, మీరు యూట్యూబర్ అయినా లేకపోతే డిఫరెంట్ వాయిస్ ఓవర్ కంటెంట్ యూస్ చేసుకుందాం అనుకుంటే మనకు కోపైలట్ ఆడియో ఎక్స్ప్రెషన్స్ హెల్ప్ అవుతుంది. ఉచితంగా మీకు వాయిస్ ఓవర్ కంటెంట్ ఏమన్నా అది విత్ రియలిస్టిక్ వాయిస్తో కావాలనుకుంటే మీరు దీన్ని ట్రై చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే లోమా ల్యాబ్స్ వాళ్ళ కొత్త ఏ మోడల్ అనమాట. రే 3 అనే ఒక మోడల్ అయితే తీసుకొచ్చారు. రియలిస్టిక్ వీడియోస్ అయితే జనరేట్ చేస్తామని చెప్పారు. సో నేను ఒక ట్రైలర్ వీడియోని అయితే జనరేట్ చేశాను అనమాట. కాకపోతే ఇక్కడ ఒక లిమిటేషన్ ఏంటంటే ఈ మోడల్లో
మీకు హెచ్డి వీడియో జనరేట్ అవ్వదు. ఇదిగోండి నేను ఒక ట్రైలర్ వీడియో జనరేట్ చేసా జస్ట్ ఒక 5 seconds తో. దీని లిమిటేషన్ ఏంటంటే ఫ్రీ అకౌంట్ తో 5 seconds వరకు జనరేట్ అవుతుంది, లో క్వాలిటీలో జనరేట్ అవుతుంది. ఒకవేళ మీరు అప్గ్రేడ్ చేసుకుంటే మాత్రం హై క్వాలిటీలో జనరేట్ చేస్తుంది, ఎక్కువ సెకండ్స్ తో మీకు వీడియో అయితే జనరేట్ చేసుకోవచ్చు. వీడియోస్ అనే కాదు ఇమేజెస్ కూడా జనరేట్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఏమైనా ఇన్పుట్ ఇమేజెస్ ఇచ్చి ఒకటే ఇమేజ్ ని డిఫరెంట్ వేస్ లో కన్వే చేయమంటే ఈ మోడల్ అయితే కన్వే చేస్తుంది. అలానే నేను ఒక ఇమేజ్ ఇచ్చి దాని వీడియో కింద కూడా కన్వర్ట్ చేశాను అనమాట. చూడండి ఇలా కూడా మీకు హెల్ప్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు ప్లాన్ ఏదైతే ఉందో ఈ మోడల్ ఫుల్ పొటెన్షియల్ టెస్ట్ చేయాలంటే మాత్రం మీరు సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాలి. ఇక చివరిగా చూసినట్లయితే గూగుల్ సంబంధించిన వియో 3.1 మోడల్ అనమాట. గూగుల్ వియో 3.1 మోడల్ ఏదైతే ఉందో ఇది కూడా విత్ వాయిస్ ఓవర్ తో మీకు వీడియో అయితే జనరేట్ చేసుకోవచ్చు. నేను ఒక వీడియోని అయితే జనరేట్ చేశాను. ఒక సినిమా థియేటర్ నుంచి ఆడియన్స్ బయటకు వచ్చి రిపోర్టర్ అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తున్నట్టుగా ఒకసారి మీకు ఆ వీడియో అయితే ప్లే చేస్తాను. కాకపోతే ఇక్కడ ఆడియో అయితే కొన్నిసార్లు ఇది ఆడియో జనరేట్ చేయట్లేదండి. అయితే మేము వేరే వీడియోస్ కూడా జనరేట్ చేస్తాం. ఒకసారి ఆ వీడియో ప్లే చేస్తాం చూడండి. బిర్యానీ వాసనే. అవునారా రాత్రొద్దు పిలవకుండా తినేస్తావా? ప్లేట్ రెడీ ఫ్రెండ్స్, దాడి చేయాలి. ఒక్కడికినే చాలు. సో ఇవి మీకు అందుబాటులో ఉన్న ఒక 10 బెస్ట్ ఏ కొత్త టూల్స్ అనమాట. అలానే మన ఏ తెలుగు ఛానల్ తరపున కేవలం 3,000 రూపాయలకి ఏ సంబంధించిన రికార్డింగ్ కోర్స్ అయితే ఇస్తున్నామండి. అలానే జాబ్ స్కిల్స్ కోసం ఏ లెవెల్ 1 ప్లస్ లెవెల్ 2 కోర్సుని కేవలం 10,000 రూపాయలకి ఇస్తున్నా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మన ఏ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. లేటెస్ట్ ఏ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.